ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కృష్ణ వైఫ్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ వ్లాగ్ నేను లాస్ట్ సండే షూట్ చేశాను. ఇప్పుడైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ సండే ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అయిన తర్వాత మా పాపని కూడా లేపి తన్ని కూడా ఫ్రెష్ అప్ చేయించిన తర్వాత మా స్ట్రీట్ లో ఉన్న ఫిష్ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. పాపకి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా నాన్ వెజ్ అయితే అలవాటు చేస్తున్నాను. మోస్ట్లీ చికెన్ అయితే అవాయిడ్ చేశాను. రీసెంట్ గా మేము హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ అయితే చాలా వరకు చికెన్ అయితే అవాయిడ్ చేసామన్నారు. ఇంకా అందుకే చికెన్ అయితే అవాయిడ్ చేసా. ఫిష్ కానీ మటన్ కానీ పెడుతున్నాను. మా హస్బెండ్ చిన్న పని ఉండి బయటకు అయితే వెళ్ళారు. ఇంకా అందుకే నేను పాపని తీసుకొని అయితే వెళ్తున్నాను. మేము ఉండే స్ట్రీట్ లోనే స్టార్టింగ్ అయితే షాప్ ఉంటుంది, ఎండింగ్ లో అయితే మా హౌస్ ఉంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఫిష్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫిష్ లేదు, ఆల్రెడీ అయిపోయాయి అని చెప్పారు. ఇప్పుడు శ్రావణ శుక్రవారాలు కదా, ఎక్కువ తీసుకొని రాలేదురా, ఎవరు తీసుకోరేమో అని చెప్పారు. నేను మెయిన్ గా వెళ్ళింది ఫిష్ తీసుకోవడానికి, కానీ అక్కడ అదే లేదనమాట. ఇంకేం చేయాలో అర్థం కాక మా హస్బెండ్ కి అయితే కాల్ చేశాను. ఫిష్ అయితే లేదంటే క్రాబ్స్ ఉన్నాయి అని చెప్పి, సరేలే తీసుకో అని చెప్పి అన్నారు. నేను పర్టికులర్ గా ఫిష్ తీసుకోవడానికి ఎందుకు వెళ్ళాను అంటే, నేను లాస్ట్ వీక్ ఫిష్ పెట్టాను పాపకి, చాలా ఇష్టంగా తిన్నది. ఫ్రై చేసి పెడితే మాత్రం అస్సలు వదిలే అనమాట. అంత ఇష్టంగా తిన్నది కదా, తీసుకుందాం దానికోసమే అని చెప్పి వెళ్ళా, బట్ అవ్వలేదు. క్రాబ్స్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా స్ట్రీట్ లో కిరాణా షాప్ అయితే ఉంటుంది. అక్కడ పాపకి కొన్ని స్నాక్స్ అలానే నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. కిరాణా షాప్ లో అయితే స్నాక్స్ కొన్నా కదా, మా చిట్టుతల్లి అయితే చూసింది, ఇవ్వమ్మా తింటా అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు కాదురా, ఇంటికి వెళ్ళాకైతే ఇస్తా అని చెప్పాను. ఇంకా ఇవి వచ్చేసి క్రాబ్స్ కేజీ అయితే ఉన్నాయి. కాస్ట్ ఎంత పడి ఉంటుందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గెస్ చేసి. కర్రీ ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ అవి కట్ చేస్తున్నా. ఆనియన్స్ కట్ చేస్తూ మీతో అయితే ఒక విషయాన్ని షేర్ చేసుకుంటాను. మా బావ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు అని చెప్పాను కదా, నాకు ఒక ఇద్దరు అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారు, మీ బావ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు అని చెప్పావు కదా, బట్ ఏంటి అనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు, తమ్నేల్ కూడా అదే పెట్టావు కదా అని చెప్పి అయితే అడిగారు. బావ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు, బట్ పెద్ద బిజినెస్ అయితే ఏం కాదు, జస్ట్ చాలా చిన్న బిజినెస్, రాఖీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ వచ్చేసి పార్ట్నర్షిప్ అనమాట. మా హస్బెండ్ అలానే వాళ్ళ ఫ్రెండ్ కలిసి అయితే స్టార్ట్ చేశారు. నాకు తెలిసి మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అయితే ఇచ్చేసా అని చెప్పి అనుకుంటున్నాను. వీడియో విషయానికి వస్తే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఆనియన్స్ అవి కట్ చేస్తున్నా కర్రీ ప్రిపేర్ చేయడానికి. నా ఛానల్లో ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే, నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి. నాలో ఉన్న కొంచెం క్రియేటివిటీని బయట పెట్టి నేనైతే వీడియోస్ క్రియేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేయబోతున్నాను. నిజంగా చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చిన్నగా ఉండి స్కూల్కి వెళ్ళే టైంలో మా అమ్మ వాళ్ళు ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం కూడా దాచుకుని ఫ్రెండ్షిప్ డేకి అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనేదాన్ని మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఫ్రెండ్షిప్ డే ఎవ్రీ ఇయర్ కూడా సండేనే వస్తుంది కాబట్టి సాటర్డే ఈవినింగ్ స్కూల్ అయిపోయిన తర్వాత అందరం కలిసి వెళ్ళి కొనుక్కునే వాళ్ళము. వాటిలో కూడా బెస్ట్ ఫ్రెండ్ కి అయితే సపరేట్ అనమాట. అందరికి ఒకలాంటిది కొనేవాళ్ళం, బెస్ట్ ఫ్రెండ్ కి మాత్రం బెస్ట్ ఫ్రెండ్ అనే ట్యాగ్ ఉన్నది మాత్రమే కొనేవాళ్ళము. నువ్వు స్కూల్ కి వస్తేనే నేను కూడా స్కూల్ కి వస్తా అనే రోజుల నుంచి మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాము అనే రోజులకి అయితే వచ్చేసాము. ఏదేమైనా అబ్బాయిల ఫ్రెండ్షిప్ కి అమ్మాయిల ఫ్రెండ్షిప్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమ్మాయిలకి మ్యారేజ్ అవ్వక ముందు ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నా, మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అస్సలు అలా ఉండరు కదా. మ్యారేజ్ అవ్వక ముందు అయితే మన ఫ్రెండ్స్ తోనే మన టైం అంతా గడుపుతాం కాబట్టి మన ఫ్రెండ్సే ఇంపార్టెంట్ అని చెప్పి అనిపిస్తుంది. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అలా కాదు. కొన్ని సార్లు అయితే మన ఫ్రెండ్స్ కాల్ చేయడానికి 1 year 1.5 year కూడా టైం పడుతుంది. ఒక్క కాల్ కోసం అన్ని రోజులు వెయిట్ చేయాలి మనం. అందరికీ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం ఒక్కరే ఉంటారు కదా. నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి ప్రవీణ. తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది, సేమ్ నాలోనే తనకు కూడా ఒక పాప. నేను తనతో ఉన్నంత ఫ్రీగా ఇంకెవరితో లేనమాట నా లైఫ్ లో. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ తనే, ప్రతి విషయం కూడా తనతో షేర్ చేసుకునేదాన్ని. తను కూడా సేమ్ అలానే ప్రతి విషయం కూడా నాతో షేర్ చేసుకునేది. మేము LKG చదివే దగ్గర నుంచి 10th క్లాస్ వరకు కూడా ఫ్రెండ్స్ అనమాట. అంటే ఎన్ని ఇయర్స్ బాండింగ్ మాది మీకే అర్థమై ఉంటుంది. ఇంకోకుండా తనకి నాకన్నా ముందే మ్యారేజ్ అయితే అయిపోయింది. తన మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మా బాండింగ్ అయితే చాలా వరకు తగ్గిపోయిందని చెప్పాలి. ఆఫ్టర్ మ్యారేజ్ ఒకలాగా, బిఫోర్ మ్యారేజ్ ఒకలాగా అయితే ఉంటుంది ఆడపిల్ల లైఫ్. తనకి మ్యారేజ్ అయిన తర్వాత మా బాండింగ్ ఎలా అయిపోయిందంటే, ఎప్పుడో 1 year కి ఒక కాల్ అనమాట, అలా మాట్లాడుకుంటాం. ఇప్పటికి కూడా అంతే, చాలా వరకు తగ్గిపోయాం. ఇంకా పెళ్లికి ముందు ఉన్నంతగా పెళ్లి తర్వాత అయితే ఎవరు ఉండరు. తను అప్పుడప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటుంది, నేను కూడా రిప్లై ఇస్తూ ఉంటాను అనమాట. బట్ మరి లైఫ్ బిజీలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి మనం ఎవరిని అయితే జడ్జ్ చేయకూడదు. తను వచ్చేసి తున్లో అయితే ఉంటుంది, నేను వచ్చేసి వైజాగ్ లో అయితే ఉంటాను. వీలు చూసుకొని ఎప్పుడైనా కలుద్దామని చెప్పి అనుకుంటున్నా కానీ డిలే అయిపోతుంది. కలవాలి ఒకసారి. ఇదేమైనా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ రోజుల్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పి, కానీ అదైతే అవ్వని పని కదా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరందరూ కూడా నాతో ఫ్రెండ్స్ అయిపోయారనమాట. చాలా మంది మంచిగా కామెంట్ చేస్తూ ఉంటారు, నేను లైవ్ కి రాకపోయినా మెసేజ్ చేస్తూ ఉంటారు, హెల్త్ బాగోకపోతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నా మీద కేర్ తీసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీరే మా ఫ్యామిలీ. నేను ఛానల్ స్టార్ట్ చేసి
కలిసి 3 మంత్స్ మాత్రమే అవుతుంది. ఈ 3 మంత్స్‌లోనే చాలా మంచి బాండింగ్ ఉంది నాకు కొందరితో. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా! మీరు ఎంతో సపోర్ట్ ఇస్తున్నందుకు. మీకోసం ఇలా వీడియోస్ చేసి పెడుతున్నా. ఆల్మోస్ట్ నేను లైవ్‌కి వచ్చి 1 మంత్ అయితే అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ లైవ్‌కి అయితే వద్దామని చెప్పి అనుకుంటున్నాను. వరలక్ష్మీదేవి వ్రతం రోజు ఈ వీక్ అయితే పూజ చేసుకోవట్లేదు. నెక్స్ట్ వీక్ అయితే చేసుకుంటాను. అంటే లాస్ట్ వీక్‌లో చేసుకుంటా కాబట్టి ఆ రోజు వీలైనంత వరకు మీ అందరితో మాట్లాడడానికి అయితే లైవ్‌కి వస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. చాలా మంది లైవ్స్ అయితే ఇష్టంగా చేస్తున్నారు కానీ నాకైతే అసలు లైవ్ చేయాలనిపించట్లేదు. ఎందుకో అర్థం కావట్లేదు. ఒకప్పుడు నేను కూడా లైవ్ బాగానే చేసేదాన్ని. ఈ మధ్య నాకు ఇంట్రెస్ట్ అయితే తగ్గిపోయిందనమాట. ఏ వీడియో పెట్టినా షార్ట్ వీడియోస్కి కొంచెం మంచి రెస్పాన్సే వస్తుంది కానీ లాంగ్ వీడియోస్ అయితే అస్సలు రెస్పాన్స్ రావట్లేదు. అందుకే నాకు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకబ్బా ఇంత కష్టపడి చేసినా సరే వ్యూస్ రాకపోతాయి అని చెప్పి. ఇంకా రక్షాబంధన్ అయితే వస్తుంది కదా, నేనైతే రక్షాబంధన్కి ఎక్కడికి వెళ్ళట్లేదు. వైజాగ్ లోనే ఉంటాను. ఎవ్రీ ఇయర్ కూడా నా హస్బెండ్ అయితే వెళ్ళేదాన్ని. బట్ ఇయర్ అయితే కుదరట్లేదు, అందుకే వెళ్ళట్లేదు. మన సబ్స్క్రైబర్స్ లో ఎంత మంది పెళ్ళైన ఆడవాళ్ళు ఉన్నారో ఒక్కసారి నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గివ్ అవే అయితే ప్లాన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా త్వరలో. సో మేబీ ఆ విషయాన్ని కూడా మీకు క్లారిటీ ఇస్తాను. గివ్ అవే అంటే పెద్ద గివ్ అవే ఏం కాదు అండి, జస్ట్ నార్మల్ గా చిన్న చిన్న గిఫ్ట్స్ అయితే ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతోనే మాకు గివ్ అవే ఇస్తున్నారా అని చెప్పి అనుకుంటారు. నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి మనీ కూడా రాలేదు యూట్యూబ్ నుంచి. నా మనీతో మీ అందరికి గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. మీరు నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు 3 hours అయితే టైం పట్టింది. మీరు నిజంగా చెప్తే నమ్మరు. పాపని పడుకోబెట్టి తను పడుకున్న తర్వాత మొత్తం అంతా కూడా నేను క్లియర్ చేసుకుంటున్నాను వీడియోని. చాలా మంది వీడియోస్ బాగానే వెళ్తున్నాయి కదా, నా వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి అప్పుడప్పుడు బాగా అనిపిస్తుంది. బట్ లోగా అయితే ఫీల్ అవ్వట్లేదు. ఏముంది, ట్రై చేద్దాం. ఆ దేవుడు కనికరిస్తే మన వీడియోస్ కూడా మంచిగా వెళ్తాయి, రీచ్ ఉంటుంది అంతే. మనం ఏదైనా సాధించాలి అనుకునేటప్పుడు ఫస్ట్ అయితే కష్టపడాలి. కష్టపడిన తర్వాతే ఫలితం అయితే ఆశించాలి. మనం కష్టపడిన కష్టం మాత్రం ఎక్కడికి పోదు. ఫలితం రూపంలో మళ్ళీ మనకే తిరిగి వస్తుంది. మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి వీడియో షూట్ చేస్తున్నందుకైనా కనీసం ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదబ్బా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా ఛానల్ ని కనుక ఓపెన్ చేసి వీడియోస్ చూడకపోతే స్పామ్ కింద డిటెక్ట్ చేసి యూట్యూబ్ వాడు అయితే డిలీట్ చేసేస్తున్నాడు. 3 days అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా హస్బెండ్ లేరని చెప్పాను కదా. తర్వాత మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇల్లు చూసారా ఎలా ఉందో, ఇలా అయితే ఉంది. మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని బట్టలు అయితే మడత పెట్టుకోవాలి, కొన్ని వాష్ కూడా వేయాలి. ఆ పని అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే ఇంత పని ఒకసారి బర్డెన్ అయితే అవ్వదు. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి 1 month అయితే అయిపోతుంది. ఎంత చండాలమైన స్మెల్ వచ్చిందంటే. అంగన్వాడీలో ఎగ్స్ అయితే ఇస్తున్నారు. ఆ ఎగ్స్ మాత్రం చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. నాకైతే అస్సలు నచ్చట్లే అనమాట. ఇంకా అందుకే మొత్తం అన్ని కూడా తీసేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి ఇంక క్లీనింగ్ అయితే చేసేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.